దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలం బట్టి అందరూ బాగున్నారు. నేను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నేను బాగున్నాను. నాతో ఉండేటువంటి నా సహవాసులు ఉండే వారందరూ కూడా చాలా చక్కగా దేవుని ఆనందిస్తూ అనుదిని నడుస్తున్నారు. ఇందుని బట్టి కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఏదైనా మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. వాక్యంలో ఉండేటువంటి సారాంశము, అందులో ఉండేటువంటి మాధుర్యము, దేవుడి చేత ఏర్పరచబడిన వారి ద్వారా దేవుడు చేసేటువంటి మహత్కార్యాలన్నీ మనము తలపోసుకున్నాం. తద్వారా మనం కూడా వాటిని అవలంబించినప్పుడు ఏదైతే వింటుంటామో, ఏదైతే చూస్తున్నామో అవే మన జీవితంలో ఏమవుతాయంటే ప్రత్యక్షమవుతాయి. మనము అదే వినటం వల్ల దేవుని మాట వినాలా, ఆ దేవుని మాటని మనం గ్రహించాలా. తద్వారా దేవుని కార్యాల గురించి మనం ఆలోచించినప్పుడు అలాంటి కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని చక్కటి మాటలు మనం ధ్యానించుకున్నాము. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క పౌలుతో ఉండేటువంటి బర్నబా అనేటువంటి వాళ్ళిద్దరూ ప్రార్థన చెట్టుకు వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళేటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఒక అమ్మాయికి ఒక దెయ్యం పట్టుంటది. ఆ దెయ్యం పేరు ఏంటంటే పూతోలు దెయ్యం. ఆ అమ్మాయి ఆ దెయ్యం చేత పీడించబడుతూ ఉంటుంది. అయితే దేవునితో నడుస్తున్నటువంటి ఆ యొక్క పౌలును, అపోస్తలులైనటువంటి ఆ బర్నబాను చూసి వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు, దేవుని యొక్క స్వార్థను ప్రకటించువారు అనేటువంటి మాటను ఆ అమ్మాయి తరచు వాళ్ళని చూసినప్పుడు అంతా అంటూ ఉంటుంది అనమాట. అంటే దెయ్యాలకు దేవుడు అంటే ఎవరో బాగా తెలుసు, దేవుని చేత నడిపించబడే వాళ్ళు ఎవరో బాగా తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఏం చేస్తుందంటే వాళ్ళని చూసినప్పుడంతా వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారుడు అనేటువంటి మాటను అంటూ ఉంటుంది. ఒకరోజు ఈ యొక్క అపోస్తల పౌలుకు ఆ అమ్మాయిని బట్టి ఆయన హృదయంలో కొంచెం వ్యాఖ్యానం చెందుతాడు. కాబట్టి ఈ అమ్మాయి ఈ దెయ్యము చేత పీడించబడుతుంది, కాబట్టి ఈ దెయ్యాన్ని అమ్మాయిల నుంచి పంపించేయాలని ఆయన యేసు నామములో తనను పట్టినటువంటి ఆ దెయ్యం విడిచిపో అని ప్రార్థించగా ఆ దెయ్యం ఆ అమ్మాయిని విడిచి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి అప్పటి వరకు ఆ అమ్మాయి చేసేటువంటి పని ఏంటంటే అందరికి సోది చెప్తా ఉంటుంది. ఈ సోది చెప్తా ఉంటే అటు ఉండేటువంటి వాళ్ళు ఆమె సోది చెప్పినటువంటి ధనాన్ని ఆశిస్తూ ఆమెను వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఆమె ఎప్పుడైతే ఈ దెయ్యం ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపోయిందో ఇక ఏం జరగట్లేదు, ఆమె ద్వారా ఏ విధమైనటువంటి సోది కార్యక్రమాలు జరగటం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఆనందంగా సమాధానంగా దేవునితో నడుస్తుంది. దేవుని యొక్క ప్రజలతో ఆమె సహవాసాన్ని కలిగి ఉంటుంది. అది తన యజమానులకు అంటే ఇంతకు ముందు సంపాదించి ఇస్తుంది కాబట్టి ఆ సంపాదన పోయినందుకు తన యజమానులకు చాలా కలవరం ఏర్పడిపోతుంది. ఈ అమ్మాయి ఇలా చేసిందే కాబట్టి ఖచ్చితంగా నేనేం చేయాలా, ఎవరైతే ఈ పని చేయించాలో ఈ అమ్మాయి ద్వారా అంటే ఈ అమ్మాయిలో ఉండేటువంటి ఈ యొక్క దెయ్యాన్ని పోగొట్టి మా లాభానికి ఆటంకంగా వచ్చినటువంటి వీళ్ళను నేనేం చేయాలా, ఇక్కడ నుంచి తప్పించేసేయాలని వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళని సభకు విడుస్తారు. సభకు విడిచి సభకు వాడు చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యలారా చూడండి, వీళ్ళు మా ఊరికి వచ్చినప్పటి నుంచి మా యొక్క ప్రజలందరినీ కలవరం పెట్టేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏమాత్రము మా ప్రదేశంలో ఉండేదానికి వీలే లేదని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళందరూ వాళ్ళ మీద నేరాలు మోపుతారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం అంటే మంచి చేస్తుంటే ఆ అమ్మాయి అప్పటి వరకు దేవుని చేత పీడించబడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏమైందంటే గొప్ప ఆనందానికి పొందుకొని ఇక ఆ దెయ్యపు పనులన్నీ విడిచిపెట్టి దేవునితో నడుస్తుంది. కానీ ఆమె ద్వారా ఆ యొక్క లాభాన్ని పొందుకుంటుండే వారికి ఆమె వల్ల ఆ లాభం పోయి ఆమె ద్వారా వచ్చేటువంటి ఆ లాభం వెళ్ళిపోయిందని వాళ్ళకి హృదయంలో కోపం, బాధ, ఈ అన్నిటికీ కారణము వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడం వల్లే కదా ఇలా జరిగిందని వాళ్ళని ఏం చేస్తారంటే సభకు ఈడ్చుకుని వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళని జైల్లో పెట్టించేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మెజారిటీ పీపుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ యొక్క జైలులో పెడతారన్నమాట. జైలులో పెట్టిన తర్వాత వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా ఆ జైలులో వాళ్ళని తీసుకువెళ్తారు. అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళని మంచిగా కొడుతూ వాళ్ళకి ఆ యొక్క కాళ్లకు చేతులకు బంధకాలు వేసేసి లోపల పెట్టేస్తారు. లోపల పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అయినా ఇక్కడ ఉన్నా కూడా మేము మా పని మేము చేయాల్సిందేనని ప్రార్థన చేస్తారు. ఆ రాత్రంతా వాళ్ళు ఆ జైలు దెబ్బలు తిని ఏడుస్తూ దేవుని మహిమపరుస్తూ
పాటలతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఇద్దరు దేవునితో ఆనందిస్తుంటారు జైల్లో. అప్పుడు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పాటలు వీళ్ళు పాడుతుంటారో అక్కడ ఉండేటువంటి ఇంకా ఖైదీలందరూ కూడా ఈ యొక్క పాటలు వింటూ ఉంటారు. విన్నప్పుడు వాళ్ళ హృదయంలో కూడా ఒక గొప్ప ఆశ కలుగుతుంది. వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటూ వాళ్ళు ఎంతగానో వ్యసన పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే వీళ్ళు దేవునితో ఐక్యమై పాట మొదలు పెడతారో అక్కడ ఒక భూకంపం లాగా వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆ ఖైదీలకు ఉండేటువంటి ఆ సంఖ్యలు ఆ ద్వారాలన్నీ విడిపోయి అందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు చీకటైపోతుంది. అక్కడ ఎవరు కనిపించరు. జైలు అధికారికి భయం కలుగుతుంది. జైలు అధికారి భయం కలిగి అయ్యో వీళ్ళందరూ వెళ్ళిపోతే రేపటి దినం అధికారులు వచ్చి ప్రభుత్వం వచ్చి నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారు, నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతారని ఆయన ఏం చేస్తాడంటే ఒక కత్తి తీసుకుని పోడ్చుకునే దానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు పౌలు అంటాడు, అయ్యా పౌలు బర్నబా, అయ్యా నువ్వు ఏమాత్రము అలాంటి పని చేసుకోవద్దు, మేమెవ్వరూ ఇక్కడి నుంచి కదలేదు, అందరం ఇక్కడే ఉన్నాం మేము అనేటువంటి మాట చెప్పిన వెంటనే ఆ జైలు అధికారికి కొంచెం ధైర్యము కొంచెం ఊరట వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక దివిటీని పట్టుకుని వెళ్తే వాళ్ళందరూ అక్కడ కనిపిస్తారు. అప్పుడు ఆయనకి చాలా ఒక విధమైన మారు మనసు పశ్చాత్తాపం వస్తుంది. అంటే వీళ్ళు వెళ్ళిపోయేదానికి ఒక ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళిపోకుండా వీళ్ళు ఇక్కడే ఉన్నారంటే వీళ్ళలో ఉండేటువంటి దేవుడు నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఇంక వేరే వాడు లేడు అనేటువంటి ఆయన ఆలోచన జైలాధికారి కలిగి ఆయన హృదయంలో పశ్చాత్తాపడి వెంటనే ఏం చేస్తున్నాడంటే బ్రతిమాలుతున్నాడు, అయ్యా ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు పౌలు అంటాడు, నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు, నువ్వు నీ ఇంటి వారు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు పాప క్షమాపణ పొంది మీరు మారు మనసు కలిగినటువంటి ఆ లక్షణ ఆనందాన్ని పొందుకోండి అనేటువంటి మాట పౌలు ఈ బర్నబా చెప్పిన వెంటనే ఆ జైలధికారి వెంటనే మారు మనసు పొందుతాడు. అక్కడ ఖైదీలందరూ కూడా మారు మనసు పొందుతారు. అంటే అక్కడ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవటం లేదు, నాకు ఇంకా సమయం దొరికింది కదా అని తప్పించుకొని పోవటం లేదు. వాళ్ళ నిజాయితీని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. తర్వాత దేవుని మహిమపరుస్తున్నారు. వాళ్ళకుండే సంకల్పము బ్రతికింతకాలము దేవుని గురించే మేము మాట్లాడతాం, ఒకవేళ చనిపోతే హ్యాపీగా దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక నిశ్చయత వాళ్ళ హృదయంలో ఉంది. కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యంలో జరిగించాడు. కాబట్టి నిస్వార్థమైన సేవ చేశారు. ఆ పూతోను వెళ్ళిపోయిన వెంటనే ఆ యొక్క లాభము తీసుకువస్తున్నటువంటి ఆ యజమాని ఏమంటాడంటే, ఇదిగో నా లాభం ఈ బిడ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఉండేదానికి వీల్లేదని తరిమేశాడు. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు జైల్లో అంటే ఏ విధమైనటువంటి హేతు లేకుండానే అంటే మంచి పని చేసినందుకు వాళ్ళకు వచ్చిన బహుమానం ఏంటంటే జైలులో పెట్టిస్తున్నారు. జైలులో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనకు ఆ యొక్క భూకంపం లాగా ఆ పునాదులు వణికాయంటే జైలు పునాదులు వణికి ఆ యొక్క తలుపులన్నీ తెరవబడ్డాయి. అందరూ బయటకు వచ్చారు, కానీ ఒక్కరు కూడా తప్పించుకొని పోలేదు. దేనికి మహిమ కలుగును గాక. కాబట్టి నిజాయితీ కలిగి ఉన్నారు కాబట్టి ఆ జైలు అధికారి అప్పుడు వాళ్ళందరూ ఆ రోజు మార్పు చెంది దేవునికి మహిమార్థకరంగా నిలబడ్డారు. ఈ రోజు మన హృదయంలో కూడా నిస్వార్థమైనటువంటి సేవ చేసేవారుగా నిస్వార్థమైన జీవితాన్ని కలిగి దేవుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. కానీ అది ఇది చేసి మనం ఏదేదో చేసి మనం గొప్ప లాభాలు పొందుకోవాలా అనేటువంటి ఆ దురాలోచన మనం పెట్టుకోకూడదు. దేవుని నమ్మినప్పుడు ఖచ్చితంగా తన బిడ్డలకి ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని ఆశ కలిగి ఉండటము సహజం, అత్యాశ కలిగి ఉండటం పాపం అయిపోతుంది. కాబట్టి అత్యాశను మనం కలిగి ఉండకుండా ఆశతో దేవుని వైపు చూస్తూ దేవుని కృపలో ఎదుగుతూ ఆ యొక్క దెయ్యాలు పట్టినటువంటి ఆ దెయ్యము చేత అంటే అభూతోను దెయ్యము చేత లాభము సంపాదించుకునేటువంటి ఆ మనసు మనం కలిగి ఉండకుండా దేవుడిచ్చేటువంటి ఆ కృపకు మనం పాత్రలపై ఆయన మహిమార్థకరంగా ఆయన పనులు చేద్దాము. అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అత్యం కలిగిన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. ఈ మహాత్మలో అద్భుతమైన ప్రేమలో ఈ యొక్క ఉదయ కాలం గట్టి మీకు వందనాలు స్తోత్రాలయ. ఇదిగో తండ్రి ఈ యొక్క అపోస్తల కార్యం 16వ అధ్యాయం 16వ వచనంలోనైనా మీరు చక్కటి మాటలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలయ. ఇదిగో పూతోను దెయ్యమైతే ప్రభా ఆనో దినం పౌలును బర్నబాను చూసి ఇదిగో సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు అనేటువంటి మాటతో ప్రతిరోజు అంటుంటే ఆయన వ్యాఖ్యలు పడి ఆ బిడ్డలో ఉండేటువంటి దెయ్యాన్ని యేసు నామంలో పోగొట్టినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఈర్ష్య కలిగి ఇదిగో వాళ్ళ మీద కోపము కలిగి వాళ్ళని తీసుకువెళ్లి జైల్లో బంధించారు ప్రభా. అక్కడ కూడా దేవుని మహిమపరిచారు. కాబట్టి ప్రభా వాళ్ళ కొరకు నాయన
ఆ యొక్క పునాదులతో కూడా వణికిన తలుపులు తెరవబడిన వాళ్ళు నిజాయితీగా అక్కడి నుంచి పోలేదు. కాబట్టి జైలు అధికారి యొక్క ప్రాణాన్ని కాపాడారు. వెంటనే జైలు అధికారి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మారు మనసు పొంది నీ వైపు చూశారు ప్రభా. అలాంటి నిస్వార్థమైన సేవ ఇది మేము కూడా చేయటకు, నీ యందు నమ్మిక ఉంచుటకు, ఇదిగో ఏ పరిస్థితుల్లోనైనా మాకు చాలిన దేవుడు నువ్వని విశ్వసించి మేము ముందుకు కొనసాగుతూ అనుగ్రహించమని ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి కుటుంబంలో ఉండేటువంటి వ్యాకులతను, బాధను, సమస్యలను యేసు నామంలో దయ వెళ్ళిపోను గాక. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము కలుగును గాక. ప్రతి ఒక్కరూ విశ్వసించి ఇదిగో వినగలిగినటువంటి ఆత్మను, ఆయా వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి ఆత్మను, అన్వయించుకునే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమంలో మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రానండి. దేవుడు మనకు తోడే ఉంటుంది గాక. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. దేని గురించి భయపడద్దు. ఖచ్చితంగా దేవుడు మనకి ఏది కావాలో ఇస్తాడు, కానీ అది అడ్డదారుల వల్ల మనం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ దెయ్యాలను అడ్డం పెట్టుకుని సంపాదించుకొని ఆ సోది చెప్పే వాళ్ళలాగా మన జీవితాలు ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి మనం బ్రతకాల్సిన అవసరము లేదు. ఎందుకంటే బ్రతికేంత జీవితం మాత్రమే మంది. మనకేం కావాలో అనుదిన ఆహారము, అనుదిన అవసరం దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఆయన మీద ఆధారపడదాము. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళతో తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి తప్పకుండా మీరు దేవుని వైపే చూడండి. ఆయన ఎందుకు నమ్మిక ఉంచండి, కామెంట్ చేయండి. మనం అందరం మరలా కలుసుకునే ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మన కుటుంబాలకు తోడుగా ఉంటుంది కాక. ఆమేన్. షాలోమ్.